వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు కదా. అనుభవం లేదు కదా. ఒక టార్గెట్ నీకేం తెలియదు కదా. ఇప్పుడు నేను ఈసారి ఏదైతే చూస్తానని చెప్పారో కన్నని చెప్పగలుగుతున్నావు కదా, ఎలా చెప్పగలుగుతున్నావు? వాటి ఎంత అది చూసి అనిపించింది ఆమెకి. అది ఈ బయటికి నేను కదా నా బయటికి తెలిసి పెట్టుకోగలను. రాయేది చెప్పావా లేకపోతే అది పట్టుదల ప్రయత్నించడానికి చెప్పుకుంటుందేమో. నమ్మకం సార్ ఆత్మవిశ్వాసం అది వచ్చేస్తుంది సార్. అది వచ్చేస్తుంది పాయింట్లో వచ్చేస్తుంది. సరేమ్మా, యావరేజ్ ఎవరైనా సరే 10 పెట్టగలరు. ఓకేనా? ఇప్పుడు ఏం పెట్టగలరు? యావరేజ్ ఎవరైనా 10 పెట్టగలరు. ఇప్పుడు ఏం పెట్టగలం? మీరు కల్పన గారు, మీరు ఎన్ని పెట్టించగలనుకున్నారు? మొత్తం పెట్టించగలనుకున్నారు. వెరీ గుడ్. 20 పెట్టించగలం అనుకుంటున్నారు. ఓకేనా? మీరు ఎన్ని పెట్టించగలనుకున్నారు? నేను యావరేజ్గా 10 పెట్టగలరని చెప్పాను. అర్థమైందా? దాన్ని బట్టి ఎన్ని పెట్టించగలం? 10 పెట్టగలం అంటుంది. ఇదేమో మొత్తం పెట్టించగలం అంటుంది. ఇది ఎన్ని పెట్టించగలం? మొత్తం పెట్టిస్తాను, 20 పెట్టిస్తాను. ఓకేనా? ఇప్పుడు మీరు మాట్లాడారు. ఓకేనా? మీరు ఓన్లీ డైరెక్ట్నెస్ మాత్రమే చెప్పాలి. ముందుకి వెనక్కి పైకి కిందకి అలాగా మాత్రమే చెప్పాలి. ఓకేనా? మీరు ఇంకా చెప్పారు. మీరు ఓన్లీ ఎలా చెప్తే మాత్రమే పెట్టాలి. మంచిగా చేయాలి. ఓకేనా? ఇప్పుడు మీకు అనుకూలంగా చూసుకోండి. చేసి ఏం చూసుకోండి, ఎలా పెట్టాలి ఇచ్చేది అనుకూలంగా చూసుకోండి. ఇప్పుడు కళ్ళ ఎడం చెయ్యి కుడి చెయ్యి అందరూ కామ్గా ఉండాలి. ఎందుకంటే మీరు డిస్టర్బ్ చేస్తే వాళ్ళు క్లాస్ చేస్తారు. మా గట్టి పెట్టావా? కొడుకు మీద ప్రేమతో చేసావా? కనపడుతుంది కదమ్మా? కనపడుతుంది సార్, నిజంగానే సార్. ఎన్ని పెట్టారు? 7 8 వచ్చి పడి ఓకేనా? ఒకసారి పేరెంట్స్కి కొడుకుకి అభిప్రాయం భేదాలు వచ్చినాయి. వేరే కాకుండా ఓకేనా? సపోర్ట్ చేయండి. వాళ్ళని సపోర్ట్ చేయండి. ఇప్పుడు మీరు అక్కడే పెట్టాలి. దానికి అనుకూలమైన ప్లేస్ కళ్ళకి అర్థం
ఫలితాలు వచ్చాయి కాబట్టి గట్టిగా ముందుగా కూడా ఏం చెప్పలేదు పెట్టారు 14 పెట్టారు. వెరీ గుడ్.